వరకు ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్ పైన ఫోకస్ చేద్దాం. బిగ్ బ్రేకింగ్ నెంబర్ 1 ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. 6 గ్యారంటీలకు కేటాయింపులు పెరుగుతాయా, రైతు రుణమాఫీకి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించబోతుంది అనే విషయాన్ని తన పద్దులో ప్రకటించబోతున్నారు భట్టి. అండ్ సెకండ్ బ్రేకింగ్, రేవంత్ ను కాంగ్రెస్ ను ప్రజలు బహిష్కరిస్తారన్న కిషన్ రెడ్డి. కేంద్ర బడ్జెట్ తర్వాత కేంద్రం తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరించే అధికారం రేవంత్ కు ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ మోదీ సర్కార్ను విమర్శించే అధికారం ఆయనకు లేదన్నారు. 10 ఏళ్లలో తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామంటున్నారు కేంద్ర మంత్రి. అండ్ థర్డ్ బ్రేకింగ్, శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయబోతోంది ఏపీ సర్కార్. శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. నిన్న ఎక్సైజ్ పాలసీపై వైట్ పేపర్ విడుదల చేసిన చంద్రబాబు రాష్ట్రం 18,000 కోట్లు నష్టపోయిందన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ 4వ రోజుకు చేరుకున్నాయి. అండ్ ఫోర్త్ బిగ్ బ్రేకింగ్, కర్ణాటక అసెంబ్లీలో ఉదయం వరకు సాగింది బీజేపీ ఎమ్మెల్యేల ధర్నా. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వలేదు అంటూ రాత్రంతా అసెంబ్లీలోనే ధర్నా చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. అధికార పక్షానికి స్పీకర్ వత్తాసు పలుకుతూ తమను మాట్లాడనివ్వలేదని మండిపడ్డారు. ఖజానాకు 4,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విమర్శిస్తున్నారు. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 5, ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు, విద్యా సంస్థలకు సెలవులు. మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించింది. గుజరాత్లోని సూరత్, వడోదరలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అండ్ బ్రేకింగ్ నెంబర్ 6, నేటి నుంచి పార్లమెంట్ లో బడ్జెట్ పై చర్చ జరగబోతోంది. అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి. పన్ను పోటుపై కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బడ్జెట్ ఆమోదించే లోపు మార్పులు చేసి తెలంగాణకు నిధులు కేటాయించాలంటోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవి ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్. అండ్